హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బోయా బై M1 మైక్రోఫోన్ ఉపయోగించి మన మొబైల్లో మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం అనుకోండి. సో మన స్టాక్ కెమెరా తోటి మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు మన ఆడియో అనేది అంత క్లారిటీగా ఉండకపోవచ్చు అనమాట. మనకైతే ఒక యాప్ ఉంది. సో ఆ యాప్ను ఉపయోగించి మనం వీడియో రికార్డ్లో బోయా బై M1 తోటి ఆడియో అనేది క్లియర్గా లౌడ్గా రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఆ యాప్ ఏంటి, ఆ యాప్లో మనం చేయాల్సిన సెట్టింగ్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం ఆడియో టెస్ట్లు అయితే చేద్దాం. బోయా మైక్ని మన స్టాక్ కెమెరాకి కనెక్ట్ చేసి ఒక టెస్ట్ చేద్దాం. తర్వాత ఆ యాప్కి మన బోయా మైక్ని కనెక్ట్ చేసి కూడా ఒక టెస్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే రియల్మీ X2 ఫోన్ వాడుతున్నాను. సో రియల్మీ X2లో స్టాక్ కెమెరా యూజ్ చేసి 2 శాంపిల్స్ చేద్దాం. ఒకటి నార్మల్ శాంపిల్, ఒకటి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసే శాంపిల్ అనమాట. తర్వాత మనం ఆ యాప్లో నార్మల్ హెడ్ఫోన్ మైక్ను ఉపయోగించి కూడా మనం ఒక శాంపిల్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తంలో నేను ఆడియో ఎడిటింగ్ అయితే చేయను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది స్టాక్ కెమెరా యూజ్ చేసి నార్మల్ హెడ్ఫోన్ జాక్ మైక్ తోటి నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఆడియో అనేది ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సరౌండింగ్ నాయిస్ ఎలా తీసుకుంటుంది, మన వాయిస్ ఎలా వస్తుంది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే ఏ విధమైన ఆడియో ఎడిటింగ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను స్టాక్ కెమెరాతో తీస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు, నార్మల్గా తీస్తున్నాను. ఆడియో సోర్స్ వచ్చేసి బోయా బై M1 మైక్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, నా వాయిస్ని ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంది, తర్వాత సరౌండింగ్ నాయిస్ని ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది స్టాక్ కెమెరా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ తోటి తీస్తున్నాను. నార్మల్ హెడ్ఫోన్ మైక్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, మనకి నాయిస్ అనేది ఏ విధంగా క్యాప్చర్ చేస్తుందో, సరౌండింగ్ నాయిస్, తర్వాత నా వాయిస్ ఎంత క్లియర్గా వస్తుందో మీరు చూడండి. ఫ్రెండ్స్, బొకే ఎఫెక్ట్ యూజ్ చేసి వీడియో తీస్తున్నప్పుడు స్టాక్ కెమెరాలో కొంచెం వాయిస్ అయితే లో వస్తుంది, అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టాక్ కెమెరా బ్యాక్గ్రౌండ్ బ్లర్ బొకే ఎఫెక్ట్తోనే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఆడియో వచ్చేసి బోయా బై M1 మైక్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ వీడియోలో నా వాయిస్ని ఏ విధంగా తీసుకుంటుంది, సరౌండింగ్ నాయిస్ని ఏ విధంగా తీసుకుంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మనకి ఓపెన్ కెమెరా యాప్. సో దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలో మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట ఓపెన్ కెమెరా యాప్ UI. సో ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్లో మనకి సెట్టింగ్స్ గేర్ కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా UI ఓపెన్ అవుతుంది. కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత వీడియో సెట్టింగ్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఇక్కడ చూడండి, మనకి రికార్డ్ ఆడియో కింద ఆడియో ఛానల్స్ పైన మనకి ఆడియో సోర్స్ అనే ఆప్షన్ ఉంది. సో ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆడియో సోర్స్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి? క్యామ్ క్యాడర్ అనే ఆప్షన్ ఉంది, ఎక్స్టర్నల్ మైక్ ఇఫ్ ప్రెజెంట్ అనే ఆప్షన్ ఉంది, డిఫాల్ట్ ఆడియో సోర్స్, ఆప్టిమైజ్డ్ ఫర్ వాయిస్ కాల్స్, ఆప్టిమైజ్డ్ ఫర్ వాయిస్ రికగ్నిషన్, అన్ప్రాసెస్డ్ అని ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఎక్స్టర్నల్ మైక్ ఇఫ్ ప్రెజెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచాను, మీరు సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రీ యాప్, ప్లే స్టోర్లో మనకి ఫ్రీగా లభిస్తుంది. మనం కనుక బోయా బై M1 మైక్ అనేది యూజ్ చేస్తే మాత్రం స్టాక్ కెమెరా తోటి మనకి అంత వాయిస్ క్లారిటీ అనేది రాకపోవచ్చు, లౌడ్గా రాకపోవచ్చు. ఒకవేళ వచ్చిన ఓపెన్ కెమెరా యాప్ తోటి వీడియో రికార్డ్ చేస్తూ బోయా బై M1 మైక్ని మనం కనెక్ట్ చేసి స్టాక్ కెమెరాతో కంటే మంచి ఆడియో అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆడియో ఉంది కదా, ఈ ఆడియో కూడా బోయా బై M1 మైక్తోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట, స్క్రీన్ రికార్డర్ ఓపెన్ చేసి. ఫ్రెండ్స్, ఆడియో సోర్స్ ఆప్షన్ పైన రికార్డ్ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మనం ఎప్పుడు కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో అనేది ఓపెన్ కెమెరా యాప్ నుంచి హెడ్ఫోన్ జాక్ మైక్ దాంతో రికార్డ్ చేస్తున్న ఆడియో అనమాట. చూడండి ఏ విధంగా ఉంది ఆడియో అనేది, తర్వాత బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏ విధంగా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. దీనికి తేడా కూడా మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో అనేది ఓపెన్ కెమెరా యాప్కి బోయా బై M1 మైక్ని కనెక్ట్ చేసి చేస్తున్న ఆడియో అనమాట. సో ఇది చూడండి ఎంత క్లియర్గా ఉంటుందో, మీకు నాయిస్ కూడా ఎంత తీసుకుంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్, కంక్లూడ్ చేయాలంటే బోయా బై M1 మైక్ని ఉపయోగించి మనం క్లియర్గా లౌడ్గా వాయిస్ని రికార్డ్ చేయాలంటే మన వీడియోలలో ఓపెన్ కెమెరా యాప్ని యూజ్ చేసి చేయడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. స్టాక్ కెమెరా యాప్తో వీడియో రికార్డ్ చేయడం కంటే ఓపెన్ కెమెరా యాప్ యూజ్ చేసి చేస్తే మన బోయా బై M1 మైక్ అనేది ఆడియో అవుట్పుట్ చాలా బాగా ఇస్తుంది స్టాక్ కెమెరా యాప్ తోటి కంపేర్ చేస్తే. ఫ్రెండ్స్, మనకి బోయా మైకే ఉండాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ హెడ్ఫోన్ మైక్తో కూడా ఓపెన్ కెమెరా యూజ్ చేసి మంచి ఆడియో అవుట్పుట్ని అయితే పొందొచ్చు.
కాకపోతే కొంచెం మనం ఎడిటింగ్ అనేది చేసుకుంటే ఆడియో ఎడిటింగ్ మనకి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, హీర్ ఆర్ ద షౌట్అవుట్స్. ఫ్రెండ్స్, వీళ్ళ ఛానల్స్ని మీరు ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి వాళ్ళ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మన తెలుగులో స్మాల్ యూట్యూబర్స్ని మనం సపోర్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని తప్పకుండా మర్చిపోకుండా నొక్కండి. బెల్ సింబల్ నొక్కాక ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.